చింతకాయల విజయ్లకు రాజ్యసభ అవకాశం దక్కింది. అండ్ జనసేన పార్టీ నుంచి లింగంనేని రమేష్కి అవకాశం దక్కింది. కొంతమంది వ్యతిరేకత కొన్ని కామెంట్స్ చేస్తూ ఉన్నారు. విత్ ఇన్ ద పార్టీ కొంత వ్యతిరేకత వచ్చినట్లుగా వార్తలు వస్తూ ఉన్నాయి. దానికి కౌంటర్గా నాగబాబు కూడా నిన్న ఒక ట్వీట్ చేశారు. చాలా అంటే మీరు కామ్గా ఉండండి, అధినేతకు తెలుసు, వ్యూహం అతనికి వదిలేయండి అన్నట్టుగా. దాని మీద కూడా పెద్ద ఎత్తున రచ్చ జరిగిన విషయం మనందరికీ తెలిసిందే. ప్రకాష్ రాజ్ కూడా రెస్పాండ్ అయ్యారు. సో పెద్ద రచ్చ జరుగుతోంది. ముఖ్యంగా ఇక్కడ ఇప్పుడు ఈ లిస్టు చూసుకుంటే కనుక చింతకాయల విజయ్ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారి అబ్బాయి చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు ప్రజెంట్ శాసనసభ స్పీకర్గా ఉన్నారు. తెలుగుదేశం పార్టీలో చాలా సీనియర్ నాయకుడు. చంద్రబాబు నాయుడు గారికి చాలా విధేయుడు. చింతకాయల విజయ్కు ఇవ్వడం పట్ల కాస్త వ్యతిరేకత మెగా అభిమానుల్లో కనిపిస్తున్నట్లుగా మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతోంది. 2009లో ప్రజారాజ్యం పార్టీ పెట్టి ఆ తర్వాత పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన క్రమంలో చింతకాయల విజయ్ చిరంజీవి గారిని పెద్ద చిన్న తేడా లేకుండా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ చేస్తూ మెగా అభిమానులు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ఎందుకు అంటే ఆ చిన్న పిల్లవాడు అప్పుడు చిరంజీవి గారిని దౌర్భాగ్యుడు అని తిట్టిన ఈ పిల్లోడు ఇప్పుడు మీకు పెద్దోళ్ళగా కనిపించాడా, పెద్దోళ్ళ సభకు అంటే రాజ్యసభకు మీరు పంపిస్తూ ఉన్నారా అని చెప్పేసి. ఆ బయట కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది, ఒకసారి విందాం. ఒకసారి బయట. ఓకే, ఒక విషయం చెప్పదలుచుకున్నాను. 2009లో ఒక దౌర్భాగ్యుడు ఒక పార్టీ పెట్టాడు. ఎవరు అభిమానాన్ని కోరి వాడు అంత స్థాయికి వెళ్ళాడో వాళ్ళకి తెలుసు. కానీ సామాజిక న్యాయం అని చెప్పారు. పార్టీ పెట్టాడు. తన మీద మోజుతోనో తెలియదు, డాన్స్ తోనో తెలియదు, స్టెప్పులతోనో తెలియదు, కొంతమంది ఓట్లేశారు. 80 లక్షల మంది ఓట్లేశారండి. ఆ 80 లక్షల మందికి వాళ్ళ దగ్గరకు వచ్చి వాడు ఎప్పుడన్నా కానీ నేను తాకట్టు పెడతానని పార్టీ అని ఒక్కసారి చెప్పాడా అనేది ఒకసారి మీరు అందరూ ఆలోచించవలసిన అవసరం. 80 లక్షల మంది తెలుగువాడి గౌరవాన్ని మూట కట్టి తీసుకెళ్లి సోనియా గాంధీ కాలు దగ్గర తాకట్టు పెట్టిన దౌర్భాగ్యుడు చిరంజీవి అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ సవినయంగా మనది. అప్పట్లో చింతకాయల విజయ్ మాట్లాడిన మాటలకు పెద్ద ఎత్తున మెగాభిమానుల నుంచే కాదు, పార్టీలకు అతీతంగా విమర్శలు వచ్చాయి. మీ స్థాయి ఎంత, మీ వయసు ఎంత, అటువంటి వ్యక్తిని చిరంజీవి గారు ఒక మహోన్నత వ్యక్తి, రాజకీయాల్లో ఆయన పెద్దగా ప్రభావం చూపించలేకపోవచ్చు, కానీ ఆయన చేసే సేవా కార్యక్రమాలు మీకు తెలియదా అని చెప్పేసి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ రైజ్ చేస్తూ ఉన్నారు కొంతమంది కాదు, చాలా మంది మెగాభిమానులు రైజ్ చేస్తూ ఉన్నారు. చింతకాయల విజయ్ మీకు పెద్దోళ్ళ ఎలా కనిపించాడు, అప్పుడు పిల్ల మాటలు మాట్లాడాడు కదా అని చెప్పేసి. ఇక సెకండ్ సానా సతీష్ గురించి జరుగుతోంది, భాష్యం రామకృష్ణ. ముఖ్యంగా జనసేన పార్టీ నుంచి చూసుకుంటే అసలు లింగంనేని రమేష్ జనసేన కార్యకర్త కాదు కదా, చంద్రబాబు నాయుడు గారికి బినామీ అని చెప్పి కొంతమంది కామెంట్స్ చేస్తూ ఉన్నారు. వాస్తవం ఏంటో మనకు తెలియదు కానీ. సో ఫస్ట్ 1 by 1 మాట్లాడదాం. ప్రేక్షకులు కూడా దీని మీద స్పందించవచ్చు. మీ అభిప్రాయాలని నిష్పక్షపాతంగా మీరు మాట్లాడండి. ఆ మాటలన్నీ కూడా మేము ఈ షో ద్వారా ప్రేక్షకులకు చేరవేసే ప్రయత్నం చేస్తాము. అసలు జనాల్లో ఎటువంటి చర్చ జరుగుతోంది, ఆంధ్రప్రదేశ్లో ఈ రాజ్యసభ సీట్ల వ్యవహారం మీద ఎటువంటి దుమారం చెలరేగుతోంది అనేది మనం ఈ షో ద్వారా తెలియజేయబోతున్నాం. సతీష్ గారు స్పందిస్తారు, చీఫ్ ఎడిటర్. ముందుగా ఈ చింతకాయల విజయ్ విషయం ఏంటి సతీష్ గారు? చింతకాయల విజయ్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు తనయుడు. తెలుగుదేశం పార్టీ పరంగా హీ డన్ ఏ గుడ్ వర్క్. ఆ విషయంలో రెండో అభిప్రాయం లేదు. ఎందుకంటే ఐటీడీపీ అనేది ఒక సోషల్ మీడియా తెలుగుదేశం పార్టీ ప్లాట్ఫామ్ కొంత జనాల్లోకి పోవటానికి, అది ఆ పార్టీకి ప్లస్ అవ్వటానికి కొంత 2019 నుంచి 2024 మధ్య అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన నేపథ్యంలో టీడీపీ తరఫున చాలా గట్టిగా సోషల్ మీడియా పరంగా కానీ అన్ని రకాలుగా చింతకాయల విజయ్ ఫేరప్ అయ్యారు. అంటే తన తండ్రి వారసత్వం కాకుండా ఇండివిజువల్గా చింతకాయల విజయ్ అనే వ్యక్తి ఆయన కొంత ఆ స్ట్రెంత్ని ఆయన ప్రదర్శించారు. సరే, ఆయనకి తెలుగుదేశం పార్టీ రాజ్యసభ ఇవ్వడం తప్పు కాదు, పాయింట్ నెంబర్ 1. ఎందుకు? ఆయన తెలుగుదేశం పార్టీ నాయకుడు. తెలుగుదేశం పార్టీ రిప్రజెంటేషన్లో భాగంగా, సామాజిక సమీకరణాల్లో భాగంగా ఉత్తరాంధ్రలో కాపుల తర్వాత రాజకీయంగా కొంత ప్రభావితంగా ఉన్న కొప్పలవెల్మ సామాజిక వర్గానికి సంబంధించి చింతకాయల విజయ్కి అక్కడ ఇచ్చారు. అక్కడ వరకు తెలుగుదేశం పార్టీని ఎవరు తప్పు పట్టడానికి లేదు, ఒక యాంగిల్. ఇది తెలుగుదేశం పార్టీ యాంగిల్ పరంగా. అయితే సడన్గా ఏమైంది, గతంలో చింతకాయల విజయ్
మెగాస్టార్ చిరంజీవిని ఉద్దేశించి Yes. చేసిన కామెంట్స్, చేసిన వీడియో అనేది ఇప్పుడు మళ్ళీ ట్రోలింగ్లోకి వచ్చింది. ఎందుకంటే చింతకాయల విజయ్ తెలుగుదేశం పార్టీ నేతగా చిరంజీవిపై మాట్లాడొచ్చు, ప్రజారాజ్యంపై మాట్లాడొచ్చు. ఆ ఎన్నికల్లో ప్రజారాజ్యం పోటీ చేయకుండా ఉన్నట్లయితే, ఒక అనలిస్ట్గా చెప్తున్నాను, ఖచ్చితంగా టీడీపీకి ఛాన్స్ వచ్చేది 2009లో. ఖచ్చితంగా టీడీపీకి ఛాన్స్ వచ్చేది. ఎందుకంటే రాజశేఖర రెడ్డి పాలన, అద్భుతమైన పాలన అందించినప్పటికీ రాజశేఖర రెడ్డి కూడా ఆయన అసెంబ్లీలో అన్నాడు కదా, డిస్టింక్షన్లో పాస్ అయ్యాను నేను అని అసెంబ్లీలో అన్నాడు ఆయన. అంటే కొంత టఫ్ ఫైట్ వచ్చింది. ప్రజారాజ్యం వల్ల 80 లక్షల ఓట్లు, తర్వాత స్పెసిఫిక్ పర్సంటేజ్, చెప్పుకోదగ్గ సీట్లు అన్ని రావటం వల్ల తెలుగుదేశం పార్టీ అవకాశాలను దెబ్బ కొట్టేశారు చిరంజీవి అనేది వాళ్ళు అనుకున్నారు. సరే, రాజకీయంగా అనుకోవచ్చు. అప్పుడు చాలా మంది మీడియా సమావేశాలు పెట్టారు, చిరంజీవి పైన విమర్శలు చేశారు, ఇదంతా జరిగింది. కానీ చింతకాయల విజయ్ ఆయన మాట్లాడిన తీరు చింతకాయల విజయ్ ప్రజారాజ్యం వాటి కోసం మాట్లాడడం తప్పు కాదు, కానీ మాట్లాడిన తీరు చిరంజీవిని ఉద్దేశించి వాడు వీడు దౌర్భాగ్యుడు 80 లక్షల ఓట్లను తాకట్టు పెట్టేశాడు, ఆ లాంగ్వేజ్ ఏదైతే ఉందో అది మెగాభిమానులని ఆ టైంలో చివుక్కమనిపించేలా చేసింది. నిజంగా అభ్యంతరకరమే కదా, అభ్యంతరకరమే. వయసు తేడా చూసుకున్నా కూడా వయసుకి గౌరవం ఇవ్వాలి. అవును, ఇప్పుడు చాలా సందర్భాల్లో కొందరు ఎవరైతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉద్దేశించి కొందరు అనుచితంగా మాట్లాడారని కూటమి ప్రభుత్వంలోనే కేసులు వేయడం జరిగింది. అలాగే జగన్మోహన్ రెడ్డిని పట్టాభిరామ్, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, బోస్ డీకే అనే ఒక పదాన్ని వాడారని అది ఒక పెద్ద సెన్సేషన్ అయిపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అది పర్సనల్ గా తీసుకుంది. ఎందుకంటే మా ముఖ్యమంత్రిని అలా అంటారని నేరుగా అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బోస్ డీకే అంటే అర్థం తెలుసు, అంటే ఇప్పుడు మనం మాట్లాడకూడదు ఇది అని ఆయన మాట్లాడారు. అంటే ఇక్కడ ఏంటంటే విమర్శించడం వేరు, వ్యక్తిగతంగా నీ అంశాలను కొన్ని ప్రస్తావించడం వేరు, రాజకీయంగా మీ తప్పులను ఎత్తి చూపడం వేరు, మీరు ప్రత్యర్థి కాబట్టి రాజకీయంగా విమర్శలు చేయడం వేరు. కానీ వాడు వీడు దౌర్భాగ్యుడు అన్న ఆ పదాలు, ఆ పెయిన్ అనేది ఇంకా మెగాభిమానులు కంటిన్యూ అవుతుంది. యాక్చువల్ చల్లారిపోయింది అనుకున్నాము. అసలుగా జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడిని అన్నా కూడా కాస్త ఎబ్బెట్టుగా ఉంటది, ఎందుకంటే వయసు తేడా ఉంది. రాజశేఖర రెడ్డి గారు అంటే తన తండ్రికితో కంటెంపరీ కదా ఆయన. ఇప్పుడు అదే కదండి, ఇప్పుడు సమస్య ఏమైతుందంటే చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి మరింత పరుషంగా ఏ సందర్భాల్లో మాట్లాడలేదు, కానీ ఆ పార్టీకి సంబంధించిన కొడాల నాని, వల్లభనేని వంశీ లాంటి నేతలు కొందరు మాట్లాడడం, రోజా లాంటి నేతలు మాట్లాడడం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మైనస్ అయింది. అంటే కొడాల నాని అయితే మన పదాలు వాడకూడదు, లోకేష్ని బచ్చా అని, మీ తండ్రి చంద్రబాబు నాయుడు ఇదని, ఇట్లా కొంత మాట్లాడడం అనేది ఏంటి, కనీసం ఇదైనా ఇవ్వాలి కదని. అంటే అది కామన్ సెన్స్ కొన్నిసార్లు ఉండాలి. అవి కూడా జనాలు తీసుకుంటారు, పబ్లిక్ తీసుకుంటారు. ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడి మీకు అది కూడా కారణం అనేది ఒక చర్చ జరిగింది, బలంగా జరిగింది. మరి అదే సందర్భంలో చింతకాయల విజయ్ తెలుగుదేశం పార్టీ నేతగా చిరంజీవిని ఉద్దేశించి దౌర్భాగ్యుడు, వాడు వీడు 80 లక్షలు తాకట్టు పెట్టేశారు, వీడి స్టెప్పులకి ఓట్లు వేస్తే వీళ్ళు చేసేశారని మాట్లాడారు. ఈ మాట్లాడడం అనేది అక్కడికి చల్లారిపోయిందే అనుకున్నారు. ఎందుకంటే మధ్యలో మెగా ఫ్యాన్స్ చాలా మంది క్షమాపణలు చెప్పాలి అంటే ఎప్పుడు కూడా చింతకాయల విజయ్ దీనిపై రెస్పాండ్ అవ్వలేదు. సరే, ఆ వివాదం అక్కడికి సమసిపోయింది అని అనుకున్నాం అందరం. కానీ ఇప్పుడు జనసేన కూటమిలో చేరటం, ఎన్నికల్లో గెలవటము, ఇప్పుడు అదంతా ఈక్వేషన్స్ ఉన్న నేపథ్యం. ఒకవైపు లింగంనేని రమేష్కి రాజ్యసభ ఇచ్చారంటూ కొంత జన సైనికుల్లో, అలాగే కాపు సమాజ వర్గంలో రేగుతున్న కొంత అసంతృప్తి. ఈ నేపథ్యంలో మళ్ళీ చింతకాయల విజయ్కి తెలుగుదేశం పార్టీ ఇచ్చినా చిరంజీవిపై ఈ విధంగా మాట్లాడాడు, ఏం జరుగుతుంది అసలు అన్నది కాపులు కొంత సీరియస్గా తీసుకున్నారు, మెగాభిమానులు తీసుకున్నారు. అందుకే సడన్ గా చింతకాయల విజయ్కి నైట్ అనౌన్స్మెంట్ అయింది. నైట్ 12 గంటల నుంచి ఈ వీడియో కనిపిస్తోంది. ఇదేంటి ఇది ఇప్పుడు ఈ వీడియో వచ్చింది, చింతకాయల విజయ్ది అంటే యంగ్ గా కనిపిస్తున్నట్టు నేను చెక్ చేస్తే ఇది ఓల్డ్ వీడియో 2014 ఎలక్షన్స్ కి ముందు. అవును, 2014 ఎలక్షన్స్ ముందు. సరే, ఒకటి ఏంటంటే లింగంనేని రమేష్ కి ఇవ్వడం మీద అసంతృప్తి విత్ ఇన్ ద పార్టీ, దాంతో పాటు ఇప్పుడు మెగాభిమానులకు కూడా కాస్త అసంతృప్తి, విజయ్కి అవకాశం ఇచ్చారు అంటే విజయ్ అవకాశం ఇచ్చారు. అయితే నేనేమంటానంటే, సరే విజయ్ మాట్లాడింది పూర్తిగా తప్పు. చిరంజీవి లాంటి ఒక టవరింగ్ పర్సనాలిటీ తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి, తెలుగు జాతికి సంబంధించి కూడా రెండో యాంగిల్లో ఆయన రాజకీయంగా అనుకున్నంత సక్సెస్ సాధించలేదు. సరే, పార్టీ నడిపే క్రమంలో ఎదురైన అవంతరాలు, అడ్డంకులు, సవాళ్ళ నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. ఆయన కూడా కేంద్ర మంత్రి అయ్యారు. సరే, అక్కడికి అది ఆగిపోయింది అనుకున్నప్పుడు మళ్ళీ ఆ లెగసీని కొంత పవన్ కళ్యాణ్ కంటిన్యూ చేసి ఒక పార్టీ పెట్టి కొంత మూమెంట్ని తీసుకొని డిప్యూటీ సీఎం అయ్యారు. అక్కడి వరకు అది పిక్చర్ అంతా బాగానే ఉంది. కానీ చిరంజీవి విషయంలో ఎప్పుడు కూడా మళ్ళీ ఇలా మాట్లాడటం తప్పే అని ఎక్కడ కూడా చింతకాయల విజయ్ ఎక్కడ అనలేదు, మేము డిమాండ్ చేసిన మాట్లాడలేదు అనేది కొందరు మెగాభిమానులు ఇప్పుడు ట్రోల్ చేస్తున్న అంశం ఇది తెర ముందుకు వచ్చింది. అంటే ఒక రకంగా
దుమారం ఎప్పుడు వస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ మెగా డిఎస్ వ్యవహారం ఉందండి. మెగా డిఎస్ వ్యవహారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇష్యూ రేజ్ చేస్తుంది, వీళ్ళు వివరణ ఇస్తున్నారు, దెన్ ఇట్ బికేమ్ ఇష్యూ. ప్రైవేట్ మెడికల్ కాలేజీల వ్యవహారం ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లెఫ్ట్ పార్టీస్ ఇష్యూని రేజ్ చేసే కూటమిలో ఉన్న పార్టీలు వివరణ ఇచ్చాయి, వాళ్ళు రెండు పార్టీలు వచ్చాయి. రాజకీయంగా అది దుమారం. ఇదేంటి? ఇది అంతర్గత దుమారం ఒక రకంగా. ఇక్కడ వైసీపీ లేదు, ఎవరు లేరు. తెలుగుదేశం పార్టీ 3 రాజ్యసభ సభ్యులను అనౌన్స్ చేసింది, జనసేన 1 రాజ్యసభ సభ్యుని అనౌన్స్ చేసింది. అది ప్యూర్లీ వాళ్ళ ప్రిరోగేటివ్ అండి. జనసేన లింగమనేని రమేష్కి ఇవ్వాలనుకుంది, ఇచ్చింది. తెలుగుదేశం పార్టీ 3 సమీకరణాల్లో భాగంగా సానా సతీష్కి ఇచ్చారు, ఆయన కాపు సమాజ వర్గానికి చెందిన వ్యక్తి. మొన్న కూడా గతంలో ఆయనకి రాజ్యసభ ఇచ్చినా అందరూ ఏమనుకుంటున్నారంటే 6 ఏళ్ళు ఇచ్చారు కదా, మళ్ళీ సానా సతీష్కి 6 ఏళ్ళు ఇవ్వలేదు. ఏడాదిన్నర ఖాళీ ఉంటే ఆ ఏడాదిన్నర కాలానికి సంబంధించి ఆయనకు రాజ్యసభ ఇచ్చారు. సరే, ఆయన గతంలో పార్టీకి ఉపయోగపడ్డారు కాబట్టి సామాజిక వర్గ సమీకరణలో భాగంగా ఆ ప్రాంతంలో ఉన్న నేపథ్యంలో ఆయనకి ఇచ్చారు. భాష్యం రామకృష్ణకి ఇవ్వడంలో కూడా తప్పులేదు. తెలుగుదేశం పార్టీ పరంగా ఆయన తెలుగుదేశం పార్టీకి ఎంత సర్వీస్ చేశారు, 2 పార్టీ పరంగా కొన్ని నియోజకవర్గాల పరంగా ఆర్థికంగా ఆయన తోడ్పాటు అందించారు. బట్ కమిటెడ్గా కంటిన్యూ అయ్యారు, ఆయనకు రాజ్యసభ ఇచ్చారు. అంటే ఒక కమ్మ సామాజిక వర్గం సంబంధించిన ఒకరు ఒక కాపు సామాజిక వర్గానికి ఇచ్చారు కాబట్టి, మూడోది వర్లరామయ్యకి ఇస్తారని ప్రచారం జరిగింది, ఎస్సీ సామాజిక వర్గానికి ఇస్తారని. కానీ ఒకవేళ వర్లరామయ్యకి ఇస్తే అది ఏమవుతుందంటే అదంతా ఒక ప్రాంతానికి ఒక సెక్షన్, అంటే ఒక సర్కిల్కి ఇచ్చినట్టుగా ఉంటుంది. అందుకు ఉత్తరాంధ్ర నుంచి ఒక ప్రాతినిధ్యం ఇద్దాము అన్న ఉద్దేశం. 2, చింతకాయల విజయ్ యూత్ నాయకుడిగా లోకేష్కి ఎయిడ్గా కొంత బలంగా ఉన్నారు కాబట్టి ఒక బలమైన సిగ్నల్ పంపించాలి అంటే లోకేష్కు చేదోడువాదోడుగా ఉండడం ఒకటే కాదు, రెండోది యూత్. తెలుగుదేశం పార్టీ యూత్ నాయకులు ఇప్పుడు కింజరాపు రామ్మోహన్ నాయుడు, చింతకాయల విజయ్, వీళ్ళందరూ కూడా ఒక నెక్స్ట్ టీం, అంటే నెక్స్ట్ లీడ్ చేసే బెస్ట్ టీం. అంటే ఒక రకంగా టీం అవుట్ ఆఫ్ 3 చూసుకుంటే కనుక 2 లోకేష్ టీమే. ఒకటి సానా సతీష్, లోకేష్ కి వీర విధేయుడు, నమ్మకస్తుడు, విశ్వాసపాత్రుడు. అండ్ చింతకాయల విజయ్ అలాగే లోకేష్ టీమ్ లోకి వస్తారు. ఓకే, అదే లోకేష్ టీమ్ లో ఉన్న ఇచ్చుకోవడం తప్పలేదు. లోకేష్ కూడా తెలుగుదేశం పార్టీ నాయకుడు, లోకేష్ టీం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, భవిష్యత్తు నాయకుడు కాబట్టి నేను అదంటాను. తెలుగుదేశం పార్టీకి ఇంటర్నల్ గా వీళ్ళకి ఎంపికలు మనం కోచింగ్ చేయడానికి లేదు. కానీ చింతకాయల విజయ్ గతంలో మాట్లాడిన వీడియో నేపథ్యంలో ఇప్పుడు వీళ్ళు కోచింగ్ చేస్తున్నారు. మరి ఇది వివాదం పెద్దదవుతుంది కాబట్టి చింతకాయల విజయ్ సరే అప్పుడున్న ఎన్నికల ఈక్వేషన్స్ సమీకరణాల్లో భాగంగా చిరంజీవి గారిని ఉద్దేశించి ఎట్లా మాట్లాడాను దాన్ని ఇక్కడితో మర్చిపోండి అని ఆయన ఒక వివరణ ఇచ్చినా సరిపోతుంది. ఎందుకంటే కొన్ని వివాదాలు వెంటాడుతాయండి. కొన్ని వివాదాలు ఏమవుతాయంటే ఎప్పుడో మనం మాట్లాడింది అది అలా కంటిన్యూ అవుతుంటుంది. చాలా సందర్భాల్లో చూసాం, ఒక వివాదాస్పద వ్యాఖ్య చేసిన తర్వాత చాలా రోజుల తర్వాత రియలైజేషన్ వచ్చి, లేదా అప్పుడు నేను తప్పుగా మాట్లాడాల్సి వచ్చింది, అలా మాట్లాడకూడదు, అలా అని ఉండకూడదు అని ఇట్లా చాలామంది మాట్లాడుతుంటారు. కానీ మరి చింతకాయల విజయ్కి రాజ్యసభ ఇవ్వటము అది తెలుగుదేశం పార్టీ పరంగా ఆయన పూర్తి అర్హత ఉంది. కానీ అట్ ది సేమ్ టైం గతంలో చిరంజీవిపై మాట్లాడారన్న అంశాన్ని ఇప్పుడు ట్రోల్ చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. కానీ ఇప్పుడు ఈ ట్రోలింగ్ ఎక్కువైపోయి ఏపీలో ఇది బికెమే టాపిక్ కాబట్టి మరి చింతకాయల విజయ్ దీనిపై రెస్పాండ్ అవుతారా, మెగా అమ్మాయిలను చల్లారుతారా అనేది కీలకమైన అంశం. అంతకు మించి ఇప్పుడు లింగమనేని రమేష్ ఎపిసోడ్ విషయంలో కొంత దుమారం రేగింది. లింగమనేని రమేష్కి సంబంధించి కూడా జనసేనతో ఆయన ఉన్నారు, దానిపైన మీరేమన్నా మనం మాట్లాడదాం. అండ్ ఇక్కడ ముఖ్యంగా మరొకటి అంశాన్ని లేవనెత్తుతూ ఉన్నారు. ఇది రాజ్యసభ ఎవరికి ఇవ్వాలి అనేది కూటమి నేతలు ఇష్టం. అవును, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎవరికి ఇవ్వాలి, వాళ్ళ ప్రెరోగేటివ్ అది. పవన్ కళ్యాణ్ ఎవరికి ఇవ్వాలి అంటే వాళ్ళకి ఇవ్వచ్చు. అవును, తెలుగుదేశం పార్టీ ఎవరికి ఇవ్వాలి అనుకుంటే వాళ్ళకి ఇవ్వచ్చు. వాళ్ళిద్దరూ అనుకుని మాట్లాడుకుని వాళ్ళకి ఇచ్చారు. దీనిలో ఎవరికి అభ్యంతరం లేదు. అభ్యంతరం వ్యక్తం చేస్తే అది అభ్యంతరకరం కూడా.